చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది. ఈ సందర్భంగా నెంబర్ 1 న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఉత్తరాంధ్రలో 75% మంది కూటమి ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా 25% మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో 35% మంది ప్రజలు మాత్రమే కూటమి ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 65% మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రాముఖ్యత తగ్గిందని, కాపు సామాజిక వర్గానికి సముచిత స్థానం ఇవ్వడం లేదని వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కారణాల వల్లే కూటమి పాలనపై తక్కువ మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక రాయలసీమ ప్రాంతంలో 52% మంది కూటమి ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేయగా 48% మంది మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. సూపర్ 6 పథకాలు అమలు కాకపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో లేకపోవడం, మిత్రపక్షాల పట్ల కాస్తంత చిన్నచూపు టీడీపీ నాయకులు చూస్తుండటం, నామినేటెడ్ పదవుల్లో అధిక భాగం టీడీపీ వర్గీయులకే దక్కడం అసంతృప్తికి కారణం కాగా, రాష్ట్రాభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేయడం, రాజధాని పునర్నిర్మాణం, పోలవరం పూర్తి చేయడానికి చర్యలు చేపట్టడం, డిఎస్సి ప్రకటించడం, రోడ్లు లాంటి సౌకర్యాలు కాస్త బాగుపడడం ప్రజల్లో కొంత సానుకూల ధోరణికి కారణమైంది. ఇక పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ సర్వే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అరకులో 63% మంది కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 37% ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో ఇమేజ్ పెరిగిందని, కేంద్రం నుంచి నిధులు కేటాయింపు కూడా బాగా జరుగుతుందని, బడ్జెట్లో సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేశారని, కూటమి ప్రభుత్వంలో పాలనాపరంగా గత ప్రభుత్వం కంటే మెరుగ్గా పనిచేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో 70% కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 30% ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్లో సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. ఇక విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 71% కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 25% ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో 73% కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 27% ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సూపర్ 6 పథకాలు అమలులో కూటమి సర్కారు విఫలమైందని, హామీలిచ్చి ఇప్పుడు నిధులు లేవంటున్నారని ప్రజలు అభిప్రాయపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో కూడా కూటమి ప్రభుత్వం విఫలమైందని వారన్నారు. ఇక అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో 77% కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 23% ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాకినాడలో 35% కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 65% ప్రజలు ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్కు ప్రాముఖ్యత ఇవ్వడం లేదని, నామినేటెడ్ పదవుల్లో జనసేనకు అన్యాయం జరిగిందని, కాపు సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడం లేదని, పథకాల అమలులో జాప్యం జరుగుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. అమలాపురంలో 29% కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 71% ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక రాజమండ్రి పార్లమెంటు పరిధిలో 31% కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 69% ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగోలేదని అభిప్రాయపడ్డారు. ఇక్కడ కూడా కాపులను ప్రభుత్వం దూరం పెడుతుందని, మూసివేసిన కేసును తిరిగి విచారణకు ఆదేశిస్తూ జీవో జారీ చేయడం, తిరిగి తామే కాపులను రక్షిస్తున్నట్లుగా ఆ జీవోను రద్దు చేస్తూ మరో జీవో ఇవ్వడం లాంటి సంఘటనలను ప్రస్తావిస్తున్నారు. అంతేకాకుండా సూపర్ 6 పథకాలను ప్రకటించింది తెలుగుదేశం పార్టీ అని, వాటిని అమలు చేయకపోవడంతో ఆ నింద జనసేన, భారతీయ జనతా పార్టీలు కూడా పడాల్సి వస్తుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇక నరసాపురం పార్లమెంటు పరిధిలో 34% మంది కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 66% ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్లో సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. రాజధాని, పోలవరం నిర్మాణాలు ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాపులను లెక్కల్లోకి తీసుకోకపోవడం, ధరల నియంత్రణ చేయకపోవడం, పథకాల అమలులో జాప్యంపై మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏలూరులో 30% కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 70% ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, సూపర్ 6 పథకాలు అమలుపై ప్రజలు కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు.
మనం మొగల్రాజపురంలో ఉన్నామండి. ఇక్కడైతే 5వ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ అయితే ఉన్నారు. ఒక్కసారి ఈ ప్రభుత్వ పాలన గురించి ఆయన ఏమనుకుంటున్నారో ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాం రండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు వరుణ్ తేజ్ అండి. కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చి దగ్గరగా 1 సంవత్సరం అవుతుంది. సో ఈ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు దీన్ని బాగానే ఉంది అనుకుంటున్నారా, లేకపోతే మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ముందు గత ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేసిన తర్వాత అంతకన్నా ఎక్కువ ఇస్తానని సూపర్ 6 అనే ఒక మోసపూరిత మేనిఫెస్టోతో చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందుకు వచ్చి ప్రజల్ని మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సర కాలంలో ఆయన కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోయారు. ఏంటంటే అసెంబ్లీలో కన్నీళ్లు గారుతున్నారు ఆయన. మాకు అప్పులు చేసే ఇప్పుడు నేను తెలియక అడుగుతానండి, ఒక హామీ ఇచ్చే ముందు మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని తెలిసే కదండి హామీ ఇవ్వాలి. నేను సంపద సృష్టిస్తానన్నారు. ఈ సంవత్సర కాలంలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంత సంపద సృష్టించారు, ఎన్ని చేశారండి? కనీసం ఒకటైనా అమలు చేయాలి కదండి. ఇప్పుడు పిల్లలకి 1 సంవత్సరం అయిపోయింది మీరు గడిచి, అంటే 1 సంవత్సర కాలం ఫీజులు కట్టాలి కదా. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నారు కదా. ఏది ఈ సంవత్సర కాలంలో ఎంతమందికి వేశారు తల్లికి వందనం? మీరు రావడంతోనే ఫ్రీ బస్ అన్నారు కదా. ఫ్రీ బస్ ఎంతమంది తిరిగారండి? అసలు అమలు అవుతుందా? ఫ్రీ బస్ ఉందా? లేదు. దీపం పథకం అని చెప్పి తీసుకొచ్చారు. ఆ దీపం పథకంలో ఎన్ని సిలిండర్లు మీరు ఇచ్చారు? ఏంటి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఎంతమందికి ఇచ్చాము. ఆ దీపం పథకంలో కూడా ఏంటంటే మేము బుక్ చేసుకుంటే మా దగ్గర డబ్బులు కట్టయితే మాకు అకౌంట్లో పడతాయి అంట. అది ఎప్పుడు సంగతి అండి? పడతాయి అసలు ఎంతమందికి పడినాయి? ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా చాలా డౌన్ఫాల్ అయిపోయింది. దాన్ని మళ్ళీ మొత్తం కూడగట్టుకోవాలి కదా అని చెప్పేసి అంటున్నారు కదా. అదేనండి, ఇంకా ఈ 5 ఏళ్ళు కూడగట్టుకుంటారేంటండి పథకాలు అమలు చేయకుండా? ఈ 5 ఏళ్ళు కూడగట్టుకుంటానే ఉంటారు పథకాలు అమలు చేయకుండా. నెక్స్ట్ 5 ఎలక్షన్కి ఏంటంటే మేము కూడగట్టుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇస్తామంటారా? అంటే పథకాలు కాదు, ప్రజలకి భవిష్యత్తు చూపిస్తాము అని చెప్పేసి కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయి కదా. ఏం భవిష్యత్తు అండి? ఇవాళ ఎంతమంది వాలంటీర్ ఉద్యోగాలు తీసేశారు మీరు. దాదాపు 2.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు తీసేశారు. రేషన్ వ్యానులు తీసేశారు. వీళ్ళందరూ పట్టుకొట్టినట్టే కదండి, వాళ్ళు ఉపాధి తీసేసినట్టే కదా. మీరు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ఉపాధి కల్పిస్తాను అన్నారు. ఉన్న కొత్త ఉపాధులు కలిగించకపోయినా ఉన్న ఉపాధి తీసేయకూడదు కదండి. ఇవాళ ఎన్ని లక్షల మంది రోడ్డున పడ్డారండి. రేషన్ వెహికల్సే కానీ వాలంటీర్లే కానీ. రేపు సచివాలయాలు కూడా ఇదే పరిస్థితి పట్టబోతుంది తొందరలో. అంటే సార్ ఇప్పుడు ఒక వాలంటీర్కి అంటే దగ్గరగా డిగ్రీ ఎబో చదివిన వాళ్ళని కూడా తీసుకొచ్చి వాలంటీర్గా పెట్టారు. సో అంటే వాళ్ళ క్వాలిఫికేషన్కి అది తగదు అని ఏమన్నా వేరే ఆలోచన మీద ఉన్నారేమో. అది వాళ్ళు చెప్పాలి కదండి. గవర్నమెంట్ ఎలా అవుతుంది? ఇప్పుడు వాళ్ళకి అది తగదంటే వాళ్ళు చేయరు కదా వర్క్. ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా వర్క్ చేసుకున్నారు. నెలలో 15 రోజులు వర్క్ చేసుకుని 15 రోజులు ఆఫీసులో ఉంటున్నారు. వాళ్ళ సేవలు గుర్తించి సేవారత్న సేవా వజ్ర అని చెప్పి సంవత్సరానికి 10,000 15,000 ప్రోత్సాహాలు ఇచ్చారు. వాళ్ళకి ఏం తక్కువ చేయలేదు కదండి. ఈయన ఏమన్నారు, వాలంటీర్లకు 10,000 ఇస్తానన్నారు కదా. వచ్చి నువ్వు 10,000 ఎందుకు ఇవ్వలేకపో? ఉన్న 5,000 ఇవ్వకుండా 10,000 ఇస్తానని హామీ ఇచ్చి టోటల్గా ఉద్యోగాలన్నీ తీసేశారు. వాళ్ళ నమ్మేగా ఓటేశారు వాలంటీర్లు కూడా. ఇప్పుడు జగన్ గారికి 2.5 లక్షల ఓట్లు తగ్గినాయి అక్కడ టోటల్గా. వాలంటీర్లు కూడా అందులో ఉండుంటారు కదా. ఈయన ఏదో 10,000 ఇస్తారు, మాకు జీతం పెరుగు డబల్ అవుతుందనే ఆశతోనే వేసుంటారు కదండి. వాళ్ళ ఉద్యోగాలన్నీ తీసేశారు. అది ఎక్కడికి పోయి చెప్పుకుంటారు వాళ్ళు? ఇప్పుడు ఒక పనికి అలవాటు పడ్డారండి. మీరు 5 ఏళ్ళు ఒక పనికి అలవాటు పడ్డా వాళ్ళు కొత్తగా ఇంకో 5 ఏళ్ళు వేరే పనికి అలవాటు పడగడతారా? కరోనా టైంలో ప్రాణాలు తెగించి చాలా పనిచేశారుగా. మేము అనుకున్నాం ఇప్పుడు ఏపీ లాంటి అంటే కొంచెం మాస్ ఏరియాలు అవన్నీ ఎక్కువ ఏపీలో ఉంటాయి, కొండ ప్రాంతాలు కానీ అవి కానీ. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా ఇక్కడ వస్తే వేరే విలయతాండం మన ఇరాక్ లాగా ఇక్కడ సవాళ్ళు ఎగిస్తాయేమో అనుకున్నాం. అలాంటి టైంలో మరి వాలంటీర్లు ప్రాణాలకు తెగించి ఇంటింటి సర్వేలు చేశారు, ఫీవర్ టెస్టులు చేశారు. దేశంలోనే కరోనా టెస్టులు ఎక్కువ జరిగినాయి ఏపీలోనే. ఎందుకు జరిగినాయి అంటే అది వాలంటీర్ల వల్లే కదా. ప్రతి పథకం ఇంటికి చేరింది కదా. ఇవాళ ఏ పథకం కావాలని ఎవరు పనిచేయట్లా. ఇక్కడ చూడండి, మీరు కాలువ చూడండి ఎలా ఉంది, ఇరిగిపోయింది మొత్తం. మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తుంటే మాకు జీతాలు ఇవ్వట్లేదండి, మేమేం చేస్తామండి అంటున్నారు. పౌడర్ చల్లండి కాదంటే మాకు పౌడర్ చల్లడానికి కూడా డబ్బులు ఇవ్వట్లేదండి, మేము ఏదన్నా స్క్రాప్ అమ్ముకున్న డబ్బులు పెట్టి పౌడర్ కొనమంటున్నారండి అని మున్సిపాలిటీ వాళ్ళు చెప్పే దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఉన్నారు. తొందరలో మీ సమస్య పరిష్కరించు. సంవత్సరం నుండి చెప్తున్నానండి నేను, ఏది అసలు వాళ్ళ పరిష్కారం లేదండి. పంపులు రావట్లా, వాటర్ సరిగా రావట్లా. ఏంటంటే మాకు జీతాలు ఇవ్వట్లేదు, ధర్నాలు చేస్తున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది ధర్నా చేస్తున్నారు. మీరు ఆ కొండ మీద వాటర్ ట్యాంక్ ఉంది, అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది. అంటే కనీసం వాళ్ళకి జీతాలు ఎవరు? వాలంటీర్లను తీసేశారు. ఇటు చెత్త ఎత్తే వాళ్ళకి జీతాలు ఎవరు? ఎవరికి జీతాలు లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారండి? తలాకు హెలికాప్టర్ కొనుక్కొని తిరుగుతున్నారు.
ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అయిపోయింది. ప్రభుత్వ పాలన ఎలా ఉంది? అంత గొప్పగా ఏం లేదండి, ఎందుకనంటే ఆయన చేసిన ప్రామిసులు అయితే వాయిదా వేస్తా వచ్చాడు, కానీ ప్రామిసులు అయితే అన్నీ జరగట్లా. ఒక రోడ్లు అయితే వేసారు సిటీస్లో, పల్లెటూళ్ళలో ఆ రోడ్లు కూడా వేయలేదు. సూపర్ 6 కొన్ని పథకాలు అయితే అమలు అవ్వలేదు. 1 year పోయింది. ఇప్పుడు రైతు భరోసా అని విద్యాదీవెన అని ఉన్నాయి, 1 year వాయిదా వేశారు ఆల్రెడీ. అంటే పాత గవర్నమెంట్ మంచిదని చెప్పలేను, పాత గవర్నమెంట్ వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చాయి. ఈ గవర్నమెంట్ మరి 1 year అడ్వాంటేజ్ తీసుకున్నారు కదా గవర్నమెంట్, దాన్ని బట్టి ఏంటంటే ఎవరి అవకాశం వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ గత ప్రభుత్వం అప్పులు చేసేసి ఇలా ఉచిత పథకాలు ఇచ్చేసింది, అందుకే ఇప్పుడు అంతా అప్పుల్లో మునిగిపోయింది. దాని నుంచి తేరుకోవడానికి కొంత సమయం పట్టిద్దని కూడా అంటున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని ఆయన ఒక విజనరీ లీడరు, ఆయనకు తెలుసు అప్పులు చేయాలా లేదంటే డైరెక్ట్గా నడిచిద్దని. యాక్చువల్గా నేను ఆయనకే ఓటేసా, నేను తెలుగుదేశానికి వేస్తా ఉన్నంతకాలం. కానీ ఏంటంటే ఆప్షన్ లేదు. ఇప్పుడు జగన్కి వేసే కానీ చంద్రబాబుకి వేయటం బెటర్ కదా అని వేసాము. వేస్తే పాలన పెద్దగా వ్యత్యాసం ఏం కనపడటం లేదు. అది ఎమ్మెల్యేలు ఏమో సంపాదించుకుంటున్నారు, ఆ గవర్నమెంట్లో వాళ్ళు ఒక రకంగా సంపాదించి వీళ్ళు ఇంకో రకంగా సంపాదించుకుంటున్నారు. ఆ రాజధాని పాత రైతులకి ప్లాట్లు వేసి వాళ్ళకి అలాట్ చేయలేదు ఇంతవరకు, మళ్ళీ కొత్తగా భూములు సేకరిస్తున్నారు. మరి అది ఎందుకు చేస్తున్నారు, మరి పాత వాళ్ళకి న్యాయం జరగకుండా ఎందుకు చేస్తున్నారు? మా ఫ్రెండ్స్ కొన్నారు కొన్ని ప్లాట్లు హైదరాబాద్ నుంచి, వాళ్ళకి ఇంతవరకు మ్యాపింగ్ లేదు, ఎక్కడ రాళ్ళు వేసింది లేదు, రోడ్లు వేసింది లేదు. ఈసారి అమరావతిని ఎవ్వరూ ఆపలేరని కూడా అంటున్నారు. డెవలప్మెంట్ మంచిదే, అమరావతి కట్టుకోవడం మంచిదే. ఒకసారి క్యాపిటల్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా మనకి గుర్తింపు ఉంటుంది. 3 రాజధానులు అనే దానికి నేను సపోర్ట్ చేయను, ఒక రాజధాని ఉండటం మంచిదే ఎవరికైనా. కానీ ఏంటంటే అది ఎంతవరకు జరిగిద్ది అనేది కూడా అర్థం. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఈ 3 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారిందనుకోండి, అప్పుడు అమరావతి పరిస్థితి ఏంటి? అది జనాలు కూడా కన్ఫ్యూజ్లో ఉన్నారు. మనకి ఉచిత పథకాలు అవసరం అంటారా, డెవలప్మెంట్ అవసరం అంటారా? పథకాలు ఇవ్వాల్సిందే, అంటే 60 దాటిన వాళ్ళకి ఇవ్వాలి, పని చేసుకొని ఉండడానికి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి కూడా నువ్వు ఏదైనా పని చూపించావు అనుకోండి, ఇప్పుడు నెలకు మీరే ఉన్నారు, మీకు ఒక 50,000 40,000 లేదు, మినిమం 25,000 పని చేసుకుంటే వస్తాయి అనుకోండి, మీకు ఉచిత పథకం అనేది అవసరం లేదు. అది ఇప్పుడు చేయలేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక 60 దాటి 70 దాటిన వాళ్ళు, వాళ్ళకి ఇస్తే తప్పులేదు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మనం కూడా ఆలోచించాలి. గవర్నమెంట్ తరపున ఒక 30-40 వేల వాళ్ళకి 15,000 18,000 అనేది అనవసరం. డెవలప్మెంట్ ఖచ్చితంగా కావాలి. ఎక్కువ డెవలప్మెంట్ అని అసలు జనాలు దాని గురించి ఆలోచించట్లా. వ్యవసాయ భూములని లాగేస్తున్నారు గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా. వ్యవసాయం అనేది లేకుండా ఇది ఇండియానే కాదు, అమెరికా కానీ రష్యా కానీ అసలు వ్యవసాయం లేకుండా భూమిలో మనిషికి మనుగడే లేదు. కాదేంటంటే ఇప్పుడు ఒక పంట పండించామనుకోండి, దాన్ని ఒక ప్రాపర్గా కోల్డ్ స్టోరేజ్లో పెడతాం, మార్కెటింగ్ చేయటం గవర్నమెంటే తీసుకొని చేయొచ్చు ఇది. ఇక మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో 33% మంది కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 67% ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాపులను నిర్లక్ష్యం చేయడం పైన, పథకాల అమలుపైన, కొంతమంది నాయకుల తీరుతెన్నులపైన ఇక్కడ ప్రజలు కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో 33% కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 67% ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక టీడీపీ ఎమ్మెల్యే తీరు బాగోలేదని, ఒక బీజేపీ ఎమ్మెల్యే అసలు కనిపించడని కూటమి ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే నగరంలో అత్యధికంగా ఉన్న కాపులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, నామినేటెడ్ పదవులు అంతా కమ్మ వర్గానికి వెళుతున్నాయని, ధరలు రోజురోజుకు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 57% మంది కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 43% ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్లో సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. కానీ మిత్రపక్షాలకు ప్రాధాన్యత తగ్గించడం మాత్రం బాగోలేదని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నరసరావుపేటలో 55% కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 45% ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా పథకాల అమలు తీరుపై, ధరల పెరుగుదలపై అసంతృప్తి వ్యక్తం కావడం గమనించాల్సిన విషయం. బాపట్లలో 56% కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 44% ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం పాలనాపరంగా మెరుగ్గా పనిచేస్తుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు?
నేటి రోజుల్లో ఏంటంటే ప్రజలు ఏ వర్గాన్ని అది పేద ప్రజలు కావచ్చు, ఉన్నత వర్గం ఆర్థికంగా అయిన వాళ్ళు కావచ్చు, బేసికల్గా ఫేస్ చేస్తున్న ఇష్యూ అయితే నేను గమనించింది కాస్ట్ ఆఫ్ లివింగ్ అండి. సంపాదనకి ఖర్చుకి బ్యాలెన్స్ అనేది తప్పిపోయింది అనే ఒక ఇదిలో ఉన్నాము. డబ్బులు రాబడి ఎంత ఉన్నా కానీ ఖర్చుకి ఎక్కడ పొందడం లేకూడదు. దీని మీద ఒక నియంత్రణ అనేది ప్రభుత్వం దీని మీద ఒక ఏదన్నా చేస్తే వర్కౌట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కాబట్టి దానివల్ల అందరికీ మేలు జరుగుతుంది. ఇప్పుడు బడుగు వర్గాలకు కూడా దే కెన్ లీవ్ వెరీ హ్యాపీలీ. ఇంకా మన గత రోజులు పూర్వకాలంలో చూసి ఇప్పుడు చాలా వేరియేషన్ వేస్తుంది. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వానికి, ద హోల్ ఇండియా ద సేమ్ ఇష్యూ ఇస్ ఫేసింగ్ ఇది. సో దీని మీద కూడా దీని మీద ఏదైనా చర్య తీసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. ఈ యొక్క పేద ప్రజలని కాదు, ఉన్నత వర్గాలని ప్రజలని కాదు, అందరి ఇది ఉమ్మడి సమస్య. ఇది ప్రజలకి అందరికీ వర్తిస్తుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం కూడా దృష్టిని పెడితే బాగుంటుందని, అందరికీ మేలు జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అందరు కూడా ఇదే ఆశిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అసంతృప్తి లేదు, పాడు లేదు. అయిపోయినా లాస్ ఏం లేదా, వేసినందువల్ల మాకు అడిగేం ఉపయోగం ఏం లేదు. అన్ని రేట్లు పెంచి చేసే బదులు అది తీసేసినా పర్లేదు. మాకే పథకం వచ్చేది లేదు, చేసేది లేదు. ప్రభుత్వ పాలన బాగుందా, ఈ ప్రభుత్వ పాలన బాగుందా? ఏముంది, ఆ సోప బస్సులు ఏం అవసరం లేదు మాకు. కాకపోతే ఆయన రేట్లు ఏమైనా తగ్గితే కాకపోతే సామాన్యుడికి అందుబాటులో ఉండేటట్టు బాగుంటుంది. కరెంట్ అది కదా రేట్లు తగ్గిస్తే అమరావతి తొందరగా డెవలప్ చేసి ఆ పోలవరం డెవలప్ చేస్తే ఏమన్నా పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చినాయి అనుకో, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడతారు. ఈ మీరు ఇచ్చే పథకాలకి వాటికి ఏం ఉపయోగం ఉంది మేడం? ఇక ఒంగోలు పార్లమెంటు పరిధిలో 58% కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 42% ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంతో సఖ్యతగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి నిధులు, సంస్థలను తీసుకొస్తున్నారని, మెరుగైన పాలన అందిస్తున్నారని, నిత్యావసర ధరలను మాత్రం అదుపు చేయాల్సి ఉందని ప్రజలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నెల్లూరులో 66% కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 34% ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఇక్కడి ఖనిజ సంపద దోపిడీ ఆగడం లేదని, నాయకుల అవినీతి పెరిగిపోతుందని, పథకాలను అమలు చేయడం లేదని, కాపులకు, ఇతర బలహీన వర్గాలకు కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. నంద్యాలలో 53% కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 47% ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం అయినప్పటికీ సూపర్ 6 పథకాలను అమలు చేయకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి బాగా కనిపించింది. అలాగే ధరలను నియంత్రించాలని, అవినీతి ఎమ్మెల్యేలను అదుపులో పెట్టాలని ప్రజలు అభిప్రాయపడ్డారు. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గరగా 1 year అవుతుంది. అసలు ఈ ప్రభుత్వ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం సరైన పరిపాలించట్లేదనేది నా అభిప్రాయం అమ్మా. ఎందుకనంటే ఇప్పుడు ప్రత్యక్షంగా చూసినట్టయితే ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వల్లభనేని వంశీ కానీ, బోరుగడ్డ అనిల్ కుమార్ కానీ ఇలా కక్ష వ్యతిరేక సాధింపు చర్యలు తప్పించి ప్రభుత్వం మీద పట్టు, పరిపాలన, అడ్మినిస్ట్రేటివ్ విభాగం రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే దాని మీద ఏ కోసాన ఆలోచించినట్టు ఎక్కడా లేదు. ఎంతసేపు కక్ష సాధింపు చర్యలు. పాత ప్రభుత్వంలో జరిగింది, వీళ్ళకి జరిగిన నష్టం ఇది. అందుకని కొంతమంది డీసీపీలని, పోలీసు వ్యవస్థను కానీ, గవర్నమెంట్ ఆఫీసర్లను కానీ, వీళ్ళని కానీ వాళ్ళ మీద కేసులు బనాయించడం, ఆ కక్ష సాధింపు చర్యలు తప్పించి అభివృద్ధి మీద దృష్టి పెట్టినట్టు ఎక్కడా లేదు. రెండోది, బీజేపీతో కలిసామన్నారు. బీజేపీతో కలిసి ఏ రకంగా ఇది చేశారు? మన రాష్ట్రానికి ఏం ఉపయోగపడే ఒక ప్రాజెక్ట్ ఇది తెచ్చాము, ఇది కాటిచ్చాము, ఇది చేసాము, ఇన్ని ఉద్యోగాలు తీసాము, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామన్నారు. వాలంటీర్ వ్యవస్థలో కొంతమందిని రద్దు చేశారన్నారు. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే మొన్న ఈ మధ్య రేషన్ వ్యాన్లు అవి కూడా తీసేసామని చెప్పి జీవో పాస్ చేసామన్నారు. ఇప్పుడు 15,000 కుటుంబాల్లో ఎంతమందో, ఒక కుటుంబం అంటే 4 వేసుకుంటే ఇంచుమించుగా 60,000 మంది బ్రతుకులు రోడ్డు మీద పడినట్టుగా మనం భావించవచ్చు. వాళ్ళకి మరి ఏ రకంగా వీరు ఆసరా చూపిస్తారు? వాళ్ళు 2027 దాకా మేము ఈఎంఐలు కట్టాలి, లోన్ తీసుకున్నందుకు అనేటటువంటిది డ్రైవర్లు హైకోర్టులో కూడా ఒక పిటిషన్ వేశారు. వారు పిటిషన్ వేసే సంగతి తర్వాత విషయం. అసలు వీరు అది ఎందుకు చేశారు ఆ చర్య? ఇప్పుడు జరుగుతున్న దాన్ని వాలంటీర్ వ్యవస్థను ఎందుకు రద్దు చేశారు? సరే,
అది అయిపోయింది. ఇప్పుడు దీనివల్ల ఎంత నష్టం జరిగింది, ఇప్పుడు ఆ వ్యాన్లు ఏం చేస్తారు, అవి ఎవరికి ఇస్తారు, వాటి వల్ల ఎవరికి లబ్ధి, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకున్నట్టయితే పరిపాలనా పరంగా వీరు తీసుకున్నటువంటిది ఏమీ లేదు. ఆయన పెట్టిన పేరు ఈయన మార్చేయటం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఒక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు ఏదో ఆయన మార్చి ఆయన ఒకటి ఇచ్చేశాడు. దాని కక్ష సాధింపు చర్యగా ఈయన మళ్ళీ ఇంకో పేరు మార్చడం. ఈ రెండు టీడీపీ కూటమి ప్రభుత్వమును వైఎస్ జగన్ మధ్య వైసీపీ పార్టీ మధ్య ఉన్నటువంటి విభేదాలు తప్పించి అభివృద్ధి మీద కానీ పరిపాలన మీద కానీ ఏ రకమైన ఇది లేదు. రెండోది, కార్యనిర్వహణ వర్గం వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఫారెస్ట్ ఆఫీసర్స్ కానీ సమ్ అదర్ ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సమ్ గెజిటెడ్ ర్యాంక్స్, జడ్జెస్, ఇలా ఉన్నటువంటి వాళ్ళని కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. పొలిటికల్ ప్రెజర్ని వాళ్ళు తట్టుకోవాలి, లేదంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్లో. ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు తప్పించి అభివృద్ధి దిశగా ఏ రకమైన అడుగులు వేయట్లేదు. ఇంకా 4 ఏళ్ల పరిపాలన ఉంది. ఎక్కడి నుంచి అయినా కానీ మంచి కార్యక్రమాలు ఏదన్నా చేసి అభివృద్ధి దిశగా ఏదన్నా రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఇవి సమకూర్చి మీరు చెప్పినట్టే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చెప్పినట్టే అక్కడ సెంట్రల్లో బీజేపీ ఉంది, అది వాంతో వీరు అనుసంధానం అయి ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని అడిగి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఈ నిధులు కావాలి, మాకు ఈ ప్రాజెక్టులు కట్టాలి, మాకు ఇది చెయ్యాలి, మా రాష్ట్రానికి ఇంత కావాలి, ఇది అని చెప్పాలి. ఈ రకంగా ఇందాకడ మన ఉమాశంకర్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అనేది పక్కన పెడితే వారు కట్టినవి ఎంతైనా కానీ కొన్ని ఉన్నాయి, ధరలు పెరిగినాయి. ఇప్పుడు ఇదివరకు కరోనా వచ్చి కొంత మటుకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నమాట వాస్తవం. దాన్ని మనం ఎలా అభివృద్ధిని నిర్మించాలి, రేట్లు ఎలా అదుపులోకి తెచ్చుకోవాలి, ఇది వదిలేసి ఈ కక్ష సాధింపుల మీద ఉన్నారు. కానీ రేట్లు ఆటోమేటిక్గా అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. వాటిని ఎలా కట్టడి చేయాలి? ఇప్పుడు వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు, కరెంటు ఛార్జీలు పెంచమన్నారు. ఇప్పుడు మహిళలకి బస్సులు ఫ్రీ బస్సెస్ ఇది అని చెప్పారు. ఈ ఫ్రీ పథకాల వల్ల రాష్ట్ర అభివృద్ధి జరిగిద్దంటారా, లేకపోతే ఉపాధి చూపిస్తే రాష్ట్ర అభివృద్ధి జరిగిద్దంటారా? ఉపాధి చూపిస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. కానీ వీరు ఇచ్చేది ఫ్రీ పథకాలు, అది కూడా ఒక వర్గానికి మాత్రమే ఇస్తున్నారు. నిజంగా పేదవాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్నారు, సిపిఐలోనూ ఉన్నారు, వైసీపీలోనూ ఉన్నారు, టీడీపీలోనూ ఉన్నారు, అన్ని పార్టీల్లోనూ ఇంక్లూడింగ్ జనసేన, ఆల్ పార్టీస్ పూర్ పీపుల్ ఉన్నారు. వారికి ఎవరికి కూడా ఆ పథకాలు ఏవి సరైన అభ్యర్థులకి అందట్లేదు. కొంతమందికి విఫలం అవుతున్నాయి. ఎందుకంటే వారు వైసీపీ అంటారు, సిపిఐ అంటారు, ఇంకోటి అంటారు. అందువల్ల అభివృద్ధి అనేది సరిగ్గా జరగట్లేదు. వారికి నచ్చిన వారికి ఇచ్చుకుంటున్నారు. రెండోది, ఎవరికి ఏ రకమైన లోన్లు, ఇప్పుడు బీసీ వెల్ఫేర్ అని, ఎస్సీ వెల్ఫేర్ అని, అవి దానికి సంబంధించిన గణాంకాలు పూర్తిగా అయితే రిలీజ్ అయినట్టుగా మాకైతే ఏమీ తెలియలేదు. కర్నూలులో 59% మంది కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 41% ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సూపర్ 6 పథకాలు అమలు జరగలేదని, ఈ ప్రాంత వాసుల చిరకాల స్వప్నమైన హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోలేదని, కేవలం ప్రకటనలను మాత్రమే చేస్తుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. అనంతపురంలో 61% కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 39% ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్లో సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేశారని, పథకాలను కూడా త్వరగా అమలు చేయాలని, ధరలను కూడా నియంత్రించాలని ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇక హిందూపురం పార్లమెంటు పరిధిలో 63% కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 37% మంది ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రాముఖ్యతను తగ్గిస్తున్నారని, కాపులకు, ఇతర సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుందని, పదవులన్నీ కమ్మ సామాజిక వర్గానికే వెళుతున్నాయని, పథకాల అమలులో కూడా నిర్లక్ష్యం కనిపిస్తుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇక కడపలో 71% కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 29% ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి విషయంలో కడప నిర్లక్ష్యానికి గురవుతుందని, పరిశ్రమలు రావడం లేదని, పథకాలు అమలు కావడం లేదని ఇక్కడి ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇక తిరుపతి పార్లమెంటు పరిధిలో 69% కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 31% ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్లో సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేసినప్పటికీ నిధులు ఎక్కడి నుంచి తెస్తారని, పథకాల అమలుకై నిధులు లేవని, కాకపోతే శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయని ప్రజలు అభిప్రాయపడ్డారు. సార్, కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? ఎవరు వచ్చినా అదేనమ్మా, ఎవరి పని మా తప్పదు. ఎవరు వచ్చినా ఏం మేలు చేయరు, ఎవరు వచ్చినా మేలు చేయరు. ఏ ప్రభుత్వం వచ్చినా కస్టమర్లకి ఏం చేయరు. మాకేం ఇప్పటికేం చేయలేదు. ఇప్పుడు ఎవరు వచ్చినా ఒకటే. సూపర్ 6 పథకాలు అమలు అవుతాయి అంటున్నారు కదా, ఇంకా కొన్ని అమలు అవ్వలేదు. దాని గురించి ఏం చెప్తారు? ఏం చెప్తే ఎప్పుడు ఇస్తామంటారు. ఆ ప్రభుత్వం ఇస్తామన్నది, ఈ ప్రభుత్వం ఇస్తామన్నది. ఏది అందినయ్యా?
ఎక్కడా లేదు, మాకు అందలేదు. గత ప్రభుత్వంలో ఏమైనా అందినాయా? ఈ ప్రభుత్వంలో ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. ఫైనల్ గా అసలు ఇప్పుడు వచ్చి సంవత్సరం అయింది కదా, ఈ సంవత్సరంలో బాగుందా లేదా? ఏం బాగోలేదమ్మా. ఎవరు వచ్చినా మా పని మాది. మీరేం కోరుకుంటున్నారు అసలు? మాకు పలాంది కావాలంటేనే కదా వాళ్ళకి తెలిసేది. మాకు మమ్మల్ని బెదిరించగానే ఉంటూ సాలు. ఎందుకని? వసూళ్ళుకా? వసూలు కాదు, రోడ్డు మీద పెడితే ఎవరొకరు అంటారు. ఏం చేస్తున్నారు మీరు అసలు? బెదిరిస్తాకి మీరు అసలు ఏం వ్యాపారం చేస్తున్నారు? ఫ్రూట్స్ వ్యాపారమే. గత 25 ఏళ్ళు నేను చేస్తాను. ఎవరు బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారు మీది? ఎవరని చెప్తాము, ఎవరని చెప్పగలమ్మా? ప్రతి ఓడుకు లోకువే, రోడ్డు మీద ఉన్నాడు ప్రతి ఓడుకు లోకువే. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయలేదమ్మా, మమ్మల్ని ఆదుకోలేదు. అదే మా ఊసి పట్టుకొని ఉంటే చాలు, మాకు అవసరం లేదు. మమ్మల్ని శుభ్రంగా ఉంటే చాలు. రోడ్డు మీద పని అంటే ప్రతి ఓడికి నీరసే, ప్రతి ఓడుకున్నాం. ఎలాంటి ఓడుకుంటుండే నీరసే. రోడ్డు మీద పెట్టామని ఏదో ఫ్రూట్స్, పుచ్చకాయ, పైనాపిల్, బత్తాకాయ, కమలాలు, ఏవో ఎన్ని జాతులు తెస్తాం, దౌత్యం చేస్తాం. ఎప్పుడు నుండి తప్పదు, రోడ్డు మీద ఉన్న బతికే తప్పదు. రోడ్డు మీద ఉన్న అనకూడదు కానీ కోకిప్పిన ఆడద టైపు సహకారం చేస్తే మరి బాగుండు, సహకారం చేయరు. చిత్తూరులో 70% కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పగా 30% మంది ప్రజలు ప్రభుత్వ పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ ప్రాంతం అభివృద్ధి వైపు పయనిస్తుందని, కాకపోతే ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను త్వరగా అమలు చేయాలని ఇక్కడ ప్రజలు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా కొంత మోదం, మరికొంత ఖేదం వ్యక్తమవుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత పెంచడం, కాపులతో పాటు ఇతర బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ అధికారం మొత్తం ఒకే చోట కేంద్రీకృతం కాకుండా చూసుకోవడం, సూపర్ 6 పథకాలను వీలైనంత త్వరగా అమలు చేస్తే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో మరింత మంచి పేరు వచ్చే అవకాశం కనిపిస్తోంది.